హాయ్ అండి. నమస్తే. కావడి కుండలు 5వ భాగం. ఉదయం పూట వీధి అరుగు మీద కూర్చున్నాడు మణిరత్నం. తను వచ్చిన పని పూర్తి చేసుకోవడానికి ఇదే అదుననుకున్నాడు ఆకర్ష్. మణిరత్నం పక్కన కూర్చున్నాడు. మీరు ఎప్పుడు వీధి అరుగుల మీద కూర్చుంటారు? ఇంట్లో ఉండరు ఎందుకని? ఇంట్లో ఎవరున్నారు నా కోసం ఎదురు చూసేవాళ్ళు? మీ అమ్మాయి ఉందిగా ఇంట్లో. రోడ్డు మీద నడిచేవాళ్ళంతా మీకు దగ్గర బంధువులు కాదుగా? ఏదో విధంగా ఆయన్ను కదిలించి మాటల్లోకి దింపాలనే సాగదీస్తూ అన్నాడు ఆకర్ష్. మౌనిక 2-3 రోజులుండి వెళ్ళిపోతుంది. ఇల్లంతా ఊడ్చి నాకు వంట వండి పెట్టి పనమ్మాయి వెళ్ళిపోతుంది. విశ్వమంతా నా కుటుంబం అనుకునేవాడికి ఇంట్లో కాళ్ళు ముడుచుకుని ఎలా కూర్చుంటాడు? మీ వసుదైక కుటుంబంలో మీ అన్నగారు మునిరత్నం కూడా భాగమేగా. ఒక తల్లి గర్భాన పుట్టిన వాళ్ళు మీ ఇద్దరు. అన్నదమ్ములైనా చిన్న చిన్న విషయాల్లో పొరపచ్చాలొస్తాయి. అంత మాత్రాన అన్నని దూరం చేసుకోలేరు కదా. మా మధ్య పొరపచ్చాలున్నాయని నీకెవరు చెప్పారు? నీకేం అధికారం ఉందని మా అన్నదమ్ముల బంధం గురించి మాట్లాడడానికి? ఇంతకు ముందే నీకు చెప్పాను, ఆ పేరు నా ముందు ఉచ్చరించొద్దని గట్టిగా అరిచాడు మణిరత్నం. మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నాడు. పోయే ముందు మీతో 2-3 రోజులు, కనీసం 2 గంటలైనా గడపాలని ఆయన చివరి కోరిక. ఒళ్ళు మండిపోయింది మణిరత్నానికి. గెట్ లాస్ట్. నీ మొహం నాకు చూపించకు, వెళ్ళిక్కడి నుంచి అన్నాడు ఉద్రేకపడిపోయి. ఆకర్ష కదలకుండా అక్కడే కూర్చున్నాడు. తను చెప్పిన అతను అక్కడే కూర్చోవడం నచ్చలేదు మణిరత్నానికి. ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని జేబులో పర్సు పెట్టుకుని మళ్ళీ బయటకు మణిరత్నం రావడం గమనించాడు. మీతో పాటు నేను వస్తాను. ఎక్కడి దాకా వెళ్తున్నారు? ఏట్లోకి. వస్తావా? కోపంగా ఆకర్ష వైపు చూసి వెళ్ళిపోయాడు మణిరత్నం. మౌనిక తండ్రి ఇంట్లోకి రావడం, హడావిడిగా బట్టలు మార్చుకుని వెళ్లడం గమనించింది. నాన్న ఎక్కడికి వెళ్తున్నాడో నీకేమైనా చెప్పాడా? పని మనిషి వెంకటమ్మను అడిగింది మౌనిక. లేదమ్మా, మామూలుగా అయితే పొలం వెళ్తున్నాను, గుడి దగ్గరకు వెళ్తున్నాను అని చెబుతారమ్మా. చెప్పకుండా బట్టలు వేసుకుని విసవిస నడుస్తూ వెళ్ళిపోయారంటే అయ్యగారికి కోపం వచ్చినట్లుంది. 2-3 రోజుల దాకా తిరిగి రారు, ఫోన్ కూడా చేయరు. మళ్ళీ ఆయన తిరిగొచ్చే వరకు నేనే ఇంటికి కాపలా కాయాలి. నాకు ఇది అలవాటే అంది వెంకటమ్మ. అరుగు మీద కూర్చున్న ఆకర్ష్ లోపలికొచ్చాడు. ఆ ఊళ్ళో ఉండి లాభం లేదనుకుని హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయారు. అదే కారులో నరసయ్య, మంగమ్మ కూడా వచ్చేశారు. తనతో పనిచేసే లెక్చరర్స్తో ఎక్కువసేపు మాట్లాడడానికి ఇష్టపడేవాడు కాదు. ఎవరితో విరోధం ఉండదు, ఎవరితోనూ క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది కాదు. ఎక్కువగా లైబ్రరీలో కాలక్షేపం చేసేవాడు. తనకి క్లాసు లేనప్పుడు ట్రావెల్ పుస్తకాలంటే ఇష్టం. ఎన్నో ట్రావెలాక్స్ చదివాడు. ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర చదివాడు. ఎప్పుడో 1830 నాటి యాత్రా విశేషాలవి. ఇప్పటిలా విమానాలు, రైళ్లు, బస్సులు లేని రోజులవి. కొంత దూరం కాలినడక, మరికొంత దూరం ఎడ్లబళ్ళు, గుర్రాల మీద, నదులు దాటాల్సి వచ్చినప్పుడు పడవల మీద ఎన్నో మజ్రీలు చేస్తూ 100 మంది మిత్రులు, బంధువులతో సాగిన యాత్రది. అప్పటి మతాచారాలు, కుల వ్యవస్థ రూపం, పుణ్యక్షేత్రాల వివరాలు ఆ నవలలో పొందుపరచబడ్డాయి. వాడుక భాషలో గ్రంథాలు అప్పట్లో పెద్దగా ఉండేవి కావు. అప్పటి తెలుగులో రాశాడాయన. రాహుల్ సాంకృత్యాయన్ గురించి చదివాడు. నిరంతర సంచారి. 20వ శతాబ్దంలోనే జపాన్, శ్రీలంక, చైనా, ఇంగ్లాండ్, సోవియట్ యూనియన్, యూరప్ దేశాలు చుట్టేశాడంటే ఆశ్చర్యం వేసేది. జీవనయాత్రను 2830 పేజీలలో లిపిబద్ధం చేశాడాయన. తిరుమల రామచంద్ర, హంపి నుంచి హరప్ప పుస్తకం చదివాడు. సంజీవదేవ్ కూడా ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. వాళ్ళంతా విజ్ఞానానికి, మానసిక ఉల్లాసానికి యాత్రలు చేస్తే మణిరత్నం తన మనసులో చెలరేగే అలజడి, విస్ఫోటనం తగ్గించుకోవడానికి అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఏ బంధము లేకుండా ఉంటే జీవితమంతా సంచారమయం చేసుకునేవాడని అనుకుంటూ ఉండేవాడు. అనుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య జయంతి ఎప్పుడూ పేచీలు పెట్టుకునేది కాదు. ఎంతో అణకువగా ఉండేది. ఎక్కడ తిరిగొచ్చినా ఏమనేది కాదు. ప్రయాణాల్లో వేళకు తింటూ ఉండండి, రాత్రిళ్ళు మేలుకునుండక నిద్రపోండి అని చెప్పేది. 10 ఏళ్ల కిందట ఆమె గడప దాటిపోయింది. శివైక్యం చెందింది. కూతురు మౌనిక బాధ్యతలే అతన్ని కట్టిపడేస్తున్నాయి. పదవీ విరమణ చేశాడు కాబట్టి ఉద్యోగ బాధ్యతలు కూడా లేవు. మౌనిక పెళ్లి చేస్తే ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఒంట్లో ఓపిక లేనప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక రోజు రాలిపోతాడు. అతని పేరు చటర్జీ. 30 ఏళ్లుంటాయి. రేణిగుంటలో రైలెక్కి భువనేశ్వర్ చేరుకున్నాడు మణిరత్నం. స్టేషన్కి దగ్గరలో ఉన్న హోటల్లో రూమ్ తీసుకున్నాడు. హోటల్ దగ్గర ఓ టూరిస్టు పరిచయం అయ్యాక
హిందీ, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అతను పెయింటర్. ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడట. కళ్లకు కనిపించిన అద్భుత దృశ్యాలను తన డ్రాయింగ్ బుక్లో పెన్సిల్తో స్కెచెస్ గీసుకుంటున్నాడు. వాటిని తిరిగి ఢిల్లీ వెళ్ళాక తైలవర్ణ చిత్రాలుగా క్యాన్వాస్ మీద చిత్రిస్తాడు. భుజానికి వేళ్లాడే చిన్న బ్యాగు తప్పితే పెద్దగా లగేజ్ లేదు. 2 జతల బట్టలు ఆ బ్యాగులో ఉన్నాయి. డెబిట్ కార్డు, సెల్ ఫోను ఉంటే చాలు. దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. ఒక్కరే వచ్చారే? బంధువులు కానీ స్నేహితులు కానీ మీతో పాటు రాలేదా? అడిగాడు అతను ఇంగ్లీష్లో. మీరు ఒక్కరే కదా, మీ పక్కన ఎవ్వరూ లేరు అన్నాడు మణిరత్నం. నేను పెయింటర్. భార్యా పిల్లల్ని వెంట పెట్టుకుని వస్తే నా పనికి ఆటంకంగా ఉంటుంది. మీరు ఒక్కరే తిరుగుతూ ఉన్నారంటే మనసులో పేరుకుపోయిన కలతల్ని, విచారాన్ని పోగొట్టుకోవడానికి వచ్చారా? పెద్ద వయసులో ఉన్నారు మీరు. ఒక్కరే తిరగడం ఎందుకు? తోడుగా మీ వైఫ్నైనా వెంట పెట్టుకుని రావాల్సింది అన్నాడు చటర్జీ. నా భార్య 10 ఏళ్ల కిందటే చనిపోయింది. కూతురు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేరా? ఒక అన్న తప్పితే ఎవ్వరూ లేరు. అప్పుడప్పుడు అతని దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటారా? నేను వెళ్ళను. నా పనులు నాకుంటాయి. ఏం పనులు? నీలాగా అన్ని ప్రాంతాలు తిరగడం ఇష్టం. బంధువులతో, స్నేహితులతో సంబంధాలు పెంచుకోవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమందితో అయినా బంధం పెంచుకోవడం అవసరం అన్నాడతను. నా దృష్టిలో అనవసరం. జనం మధ్యలో ఉన్నా నేను ఒంటరినే అనిపిస్తుంది. సమూహంతో తిరిగితే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కనీసం కొంతమందితో అయినా సంప్రదించాలి. నాకు ఆ అవసరం లేదు. నలుగురిలో తిరుగుతూ నాకు నేను గొప్పవాడిగా చూపించుకునే ప్రయత్నం చేయను. వాళ్ల సంభాషణ ఇంగ్లీష్లోనే కొనసాగుతూ ఉంది. మణిరత్నం వైపు పరికించి చూశాడు. చపలచిత్తుడేం కాదు. అతని మనసు అభేద్యమైన దుర్గంలాగే కనిపించింది. అతని మనసులోకి చొచ్చుకుపోయి, అంతరాంతరాలలోకి చొచ్చుకుపోయి అతని నిర్వేదానికి కారణం ఏమిటో తెలుసుకోవడం కష్టమే. అయినా తన ప్రయత్నం తను చెయ్యాలి. తను ఆర్టిస్టు. అతన్ని వేధించే సమస్య ఏమిటో తెలుసుకోలేడా? టూరిస్ట్ అయితే బయట ప్రాంతాలకు వచ్చినప్పుడు కేరింతలు కొడుతూ ఉల్లాసంగా తిరుగుతూ ఉంటాడు. సృష్టి రహస్యం తెలుసుకోవాలని శోధిస్తూ తిరిగే మనిషి కూడా కాదు. భువనేశ్వర్లో ఉన్నన్నాళ్ళు మీతో పాటు నేను ఉంటాను అన్నాడు చటర్జీ. ఇద్దరూ కలిసి కారు మాట్లాడుకుని పూరి వెళ్లారు. జగన్నాథస్వామి ఆలయంలోకి వెళ్లారు. చతుర్దశ భువనాలను విశాలమైన కళ్లతో వీక్షించే దారుదేవతామూర్తుల విగ్రహాలు కనిపించాయి. జగన్నాథ్, బలభద్ర, సుభద్రల మూల విరాటుల దర్శనం చేసుకున్నారు. ఆలయ విగ్రహాలు చెక్కతో చేసి ఉన్నాయేమిటి? అడిగాడు చటర్జీ. సింధు నాగరికత కాలం నుంచి చెట్లను పూజించే పద్ధతి ఉంది కదా. ప్రకృతే దైవం. సాధారణంగా ఆలయాల్లోని మూల విరాటులను కదిలించి బయటకు తీసుకువచ్చి ఊరేగింపు చేయరు. ఊరేగింపులకు ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలుంటాయి. ఆ సాంప్రదాయం ఈ ఆలయంలో ఉండదు. ఆలయంలో కొలువై ఉన్న జగన్నాథుడిని బలభద్ర, సుభద్రలతో ఏడాదికోసారి గుడిలో నుంచి బయటకు తీసుకువచ్చి కొత్తగా చేసిన రథాలపై వైభవంగా ఊరేగిస్తారు. లక్షలాది మంది వచ్చి దేవతామూర్తుల దర్శనం చేసుకుంటారు. నేను కూడా ఆ ఉత్సవాలప్పుడు ఒకసారి వచ్చాను అన్నాడు మణిరత్నం. పూరి నుంచి తిరిగొచ్చేటప్పుడు సముద్ర తీరం మీదుగా భువనేశ్వర్ వెళ్లే రోడ్డు మీదుగా ప్రయాణం చేశారు. 2-3 చోట్ల కారాపి సముద్ర తీరం దగ్గర నిలబడి ఎగిసిపడే సముద్ర అలలను చిత్రించాడు చటర్జీ. ఆ రోజు రాత్రి డిన్నర్ అయ్యాక హోటల్ ముందు ఆరు బయట లాన్స్లో కూర్చున్నారు. నిన్నటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మీ వాళ్లకు ఫోన్ చేయలేదు. మీకు కూడా ఒక కాల్ కూడా రాలేదు. నేను మా ఆవిడతో, పిల్లలతో 10 సార్లు మాట్లాడి ఉంటాను. నా సంగతి మా అమ్మాయికి, ఊళ్ళో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఫోన్ చేసినా నేను రెస్పాన్స్ ఇవ్వనని అన్నాడతను. మీరు మాట్లాడొచ్చుగా అడిగాడు. నాకు అవసరం లేదు అన్నాడు. పర్సనల్ మ్యాటర్స్ ఏం అడిగినా అతను సమాధానం ఇవ్వడని చటర్జీకి అర్థమైంది. కానీ ఫిలాసఫీ, ఆధ్యాత్మిక విషయాలు, సైన్స్, టెక్నాలజీ వేటి గురించి అడిగినా తడుముకోకుండా మణిరత్నం చెప్పేస్తున్నాడు. మీరు మూవింగ్ యూనివర్సిటీలో ఉన్నారు. మీతో మాట్లాడమే ఓ ఎడ్యుకేషన్లా ఉంది. మొన్న ఈ మధ్య ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళాను. 3 రూపాల్లో శివుడు కనిపించాడు. పూరిలో చెక్కతో చేసిన మూల విరాటులు కనిపించారు. తమిళనాడులో పెద్ద పెద్ద శివలింగాకారాలు కనిపించాయి. తిరుపతిలో దివ్యమంగళ స్వరూపంలో చూడగానే మైమరిపించే వెంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు లింగాకారంలో కొన్ని చోట్ల, మరో రూపంలో మరికొన్న చోట్ల కనిపించాడేమిటి? అడిగాడు చటర్జీ. ఏకరాతిలో త్రిమూర్తి సదాశివుడు, నటరాజ నాట్యానికి ప్రభువు,
యోగేశ్వర రూపాల్లో కనిపిస్తాడు. 3 ముఖాలంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ది క్రియేటర్, ద ప్రిజర్వర్, ద డిస్ట్రయర్. బ్రహ్మ సత్యలోకంలో, విష్ణువు వైకుంఠంలో, శివుడు కైలాసంలో ఉంటారు. 3 మేనిఫెస్టేషన్స్ ఆఫ్ అల్టిమేట్ రియాలిటీ. అన్ని రూపాల్లో భగవంతుడు కనిపిస్తాడు. మీరు సాహిత్యం, ఫిలాసఫీ, సైన్సు చదివారు కదా. హార్ట్ ఆఫ్ ఆర్ట్స్లో అధర్మం, పాపం పెరిగినప్పుడు కలియుగంలో కల్కిగా భగవంతుడు అవతరిస్తాడు అని చెబుతూ ఉంటారు. మీరు నమ్ముతారా అని అడిగాడు చటర్జీ. నమ్మకం మీదే ఎన్నో విషయాలు ఆధారపడి ఉంటాయి. ఆ నమ్మకం లేకపోతే జీవితానికే అర్థం లేదు. నమ్మినా నమ్మకపోయినా జరిగేది జరుగుతుంది. ఆకలి ఎక్కువగా ఉంది, హోటల్ గదిలోకి వెళ్దాం అన్నాడు మణిరత్నం ఆ చర్చను ముగిస్తూ. కోణార్కు సూర్యదేవాలయానికి వెళ్లారు. 13వ శతాబ్దంలో నిర్మించబడ్డ ఆలయం ఇది. సూర్యభగవానుడి రథచక్రాలు తప్పితే ఆలయం దాదాపుగా శిథిలావస్థకు చేరింది. ప్రధాన ఆలయం మూసివేశారు. పురాతన శిల్పకళా వైభవానికి గుర్తుగా కొన్ని శిల్పాలు కనిపిస్తాయి. చటర్జీ ఎక్కువసేపు ఆలయం దగ్గరే గడిపాడు. 4-5 గంటలు డ్రాయింగ్ షీట్స్ మీద స్కెచెస్ గీస్తూ ఉండిపోయాడు, మణిరత్నంతో మాట్లాడకుండా. సూర్యరథాన్ని లాగే 7 అశ్వాలలో ఒక అశ్వం శిల్పమే శిథిలావస్థలో కనిపిస్తుంది. కోణార్కు నుంచి తిరిగి భువనేశ్వర్ వచ్చారు. మీరు ఎన్నో ప్రాంతాలు తిరిగారు కదా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ప్రాంతాలు చూశానంటున్నారు. ఏం తెలుసుకోవాలని తిరుగుతున్నారు, ఏం తెలుసుకున్నారు అని అడిగాడు చటర్జీ. ఆత్మజ్ఞానం కోసం తిరిగేవాణ్ణి. మన చుట్టూ పరుచుకుని ఉన్న సిరి సంపదలు, భోగభాగ్యాలు, అనుబంధాలు శాశ్వతం కాదని తెలుసుకున్నాను. మనం లేనప్పుడు ఉంటాయి, పుట్టక ముందు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అర్థం చేసుకున్నాను గాని నేనేమిటో నాకే అర్థం కావడం లేదు. ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకోవడం అంత సులభం కాదని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎవరి మీద ద్వేషం లేదా అడిగాడు చటర్జీ. మౌనంగా ఉండిపోయాడు మణిరత్నం. ఎవరి మీద కోపం, ద్వేషం లేవని ఎందుకని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు? మీ అన్నయ్య మీద తప్పితే ఎవరి మీద కోపం లేదని చెప్పారు నాకు. ఆ కోపాన్ని కూడా మనసు నుంచి తుడిచివేయండి. మీ జీవితం మరింత నిర్మలంగా ప్రవహించే అవకాశం ఉంది. పరిధి దాటి మాట్లాడానని నన్ను దూరంగా పెట్టేయకండి. మన స్నేహం కొనసాగాలి. మీ అన్నయ్యను కలిసి మాట్లాడిన రోజు నాకు ఫోన్ చేయండి అన్నాడతను. ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండిపోయాడు మణిరత్నం. తన వయసులో సగం ఉంటుందేమో. ఎన్నో విషయాలు తనకు తెలుసునని మనసు విర్రవీగుతూ ఉంటుంది. సున్నితంగానే తన మనసు మీద దెబ్బ కొట్టాడు. తన కోపమే తన శత్రువు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఆ ఒక్క విషయంలోనే అందరూ తన మీద వేలెత్తి చూపుతారు. ఎవరైనా అన్ని రకాల అనుభవాలు అనుభవించాక లోకం నుంచి నిష్క్రమించాల్సిందే. జీవిత ప్రయాణం ముగిశాక సరిదిద్దుకోవడానికి ఏమీ ఉండదు. అతను ఆర్టిస్టు. మనోనేత్రంతో బయట ప్రపంచాన్ని చూస్తాడు. ఎక్కడ బ్రతుకు చిత్రంలో రంగు పలచబడిందో, ఎక్కడ రంగు ఎక్కువగా పడిందో అతనికి తెలుసు. అందుకే అతను నిర్మోహమాటంగా చెప్పగలిగాడు. అదే విషయం మౌనిక, ఆకర్ష్ చెప్పినా తను ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ల మీద తనకి ఎందుకు కోపం వచ్చింది? మనసుని విదిలించుకుని కూర్చున్నాడు మౌనంగా. మళ్ళీ ఆ టాపిక్ చటర్జీ మాట్లాడలేదు. వాళ్ల చర్చ ఆలయాల మీద ఉండే శృంగార శిల్పాల మీద నడిచింది కొంతసేపు. కిందటి నెలలో ఖజురహో దేవాలయాలు చూడడానికి వెళ్ళాం. నాతో పాటు చిత్రకళ నేర్పిన మా గురువుగారు కూడా వచ్చారు. ఆ ఆలయాలు చూడడానికి విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎప్పుడో 1000 సంవత్సరాలకు పూర్వం చండాల రాజులు కట్టించిన మందిరాలవి. 22 మందిరాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కామకళా భంగిమలు వివిధ రూపాల్లో కనిపించాయి. ఓ విదేశీయుడు మా గురువుగారిని అడిగాడు, అద్భుతమైన ఆలయాల్లో ఆ శృంగార శిల్పాలేమిటి అని. జీవితంలో ఏది సాధించాలన్నా ప్రేమ, శృంగారాలు రెండూ అవసరమే అని ఆనాటి శిల్పులు చాటి చెప్పారు. అపవిత్రం అని అనుకుంటే సృష్టే లేదు. సృష్టి రహస్యాలు తెలుసుకుని చలించని మనస్సుతో ఆలయంలో ఉన్న పరమాత్ముని చెంతకు వెళ్ళు. అదే ఆనాటి శిల్పుల సందేశం. ఇండియా ఈజ్ ఇన్క్రెడిబుల్. ఐ లైక్ యువర్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేసి వెళ్ళిపోయాడు ఆ విదేశీయుడు. సూర్య దేవాలయంలో కూడా అద్భుతమైన శృంగార శిల్పాలతో పాటు మానవ సహజ ప్రవృత్తి, బాంధవ్యాలు తేటతెల్లం చేసే శిల్పాలున్నాయి అన్నాడు చటర్జీ. మరుసటి రోజు ఖండగిరి గుహలు చూడడానికి వెళ్లారు. పురావస్తు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన రాతి గుహలవి. 1-2 శతాబ్దాలలో జైనమత భిక్షువుల కోసం తొలిచిన గుహలవి. కొన్ని గుహలు సహజమైనవే. ధాలే హిల్స్ మీద ఉన్న బౌద్ధమత శాంతిస్తూపం చూసొచ్చేశారు హోటల్కి. రైల్వే స్టేషన్ దగ్గర చెరకు ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు వాళ్ళిద్దరూ. మనం విడిపోబోతున్నాం, మళ్ళీ కలుస్తామో లేదో అన్నాడు మణిరత్నం.
అదేమిటి సార్ అలా అంటారు? మీ అమ్మాయి పెళ్లికి నన్ను పిలవరా? అమ్మాయి పెళ్లి చేస్తే అన్ని బాధ్యతలు తీరిపోతాయని చెప్పారుగా. కులం మతం చూడను, అమ్మాయి ఎవరిని ఇష్టపడితే వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పారు కదా అన్నాడు చటర్జీ. తన అడ్రస్సు ఫోన్ నెంబరు ఉన్న విజిటింగ్ కార్డు మణిరత్నానికి ఇచ్చాడు. నాకు విజిటింగ్ కార్డు లేదు, నేను ఎవరిని కలవను, నన్ను కలవడానికి ఎవ్వరూ నా దగ్గరకు రారు అన్నాడు మణిరత్నం నవ్వేస్తూ. మీరు మారాలి, ఎంతోమందిని కలవాలి, పరిచయాలు పెంచుకోవాలి, వంకలు వాగులు చిన్న చిన్న కాలువలు కలుపుకుని నింపాదిగా నిండుగా కదిలే నదిగా మారాలి, అన్ని అనుభవాలతో సముద్రంలో ఆనందంగా కలవాలి అన్నాడతను. నా ఫిలాసఫీ నీకు కూడా వంటపట్టినట్లుందే అన్నాడు మణిరత్నం. మీ ఇంటి అడ్రస్సు ఫోన్ నెంబరు ఇవ్వండి. మణిరత్నం చెప్పిన వివరాలు తన నోటుబుక్లో రాసుకున్నాడు. ఇంటికి చేరుకోగానే ఫోన్ చేయండి, మర్చిపోకండి, మీ అమ్మాయి పెళ్లికి మాత్రం మర్చిపోకుండా పిలవండి మరోసారి చెప్పాడు చటర్జీ అక్కడి నుండి కదులుతూ. అంత విచిత్రంగా అనిపించింది మణిరత్నానికి. ఎవరితో మాట్లాడని తను ఇతని మాయలో ఎలా పడ్డాడు? అంత సన్నిహితంగా అతనితో ఎలా తిరగగలిగాడు 3 రోజులు? ఎక్కవలసిన రైలు కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. భువనేశ్వర్ నుంచి మందారం అడుగు తిరిగి వచ్చేశాడు మణిరత్నం. అమ్మ ఏది? ఇంట్లో పనిచేసే వెంకటమ్మను అడిగాడు. మీరు ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోయారుగా. వాళ్ళు కారులో హైదరాబాద్ వెళ్ళిపోయారు. మీ అమ్మాయి మీకు ఫోన్ చేస్తే ఉలుకు పలుకు లేకపోతే వాళ్ళు ఇక్కడుండి ఏం చేస్తారు? నాకు మాత్రం తప్పదుగా, ఈ ఇంటికి కాపలా కాస్తూ ఉండాలి. ఇంట్లో ఉంటే నిప్పుల మీద నడిచినట్టు చిందులు తొక్కుతావు, ఎవరిని నెమ్మదిగా ఉండనివ్వవు కదా అందామె. ఆమెది కన్నతల్లి వయస్సు. సుందరమ్మ బతికున్నప్పుడే ఆమె పనికి కుదిరింది. అప్పటి నుండి నమ్మకంగా పనిచేస్తూ ఉండడంతో ఆమె ఓ మాట అన్నా పట్టించుకునేవాడు కాదు. సర్లే, నీ పని చూసుకో, పెద్దదానివని ఊరుకుంటున్నాను. ఊరుకోకేం చేస్తావు? పనిలో నుంచి తీసేస్తావా? నేను మానేస్తే నీ ఇంటి గడప ఎవ్వరూ తొక్కరు. మీ అన్నదమ్ములకు ఊళ్ళో అంత మంచి పేరుంది అంది వెంకటమ్మ. కురువితో తలగొక్కున్నట్టే నిన్ను కదిలిస్తే నీ పని నువ్వు చూసుకో. మొన్న 1000 రూపాయలు కావాలని అడిగావుగా, వెళ్ళేటప్పుడు పట్టుకు వెళ్ళు అన్నాడతను. నవ్వుకుందామే. ఎలాగైనా మీ అమ్మదారి మీకు రాదు. బంగారు తల్లి చచ్చి ఎక్కడుందో గాని సుందరమ్మను తలుచుకుందామే. ఇంట్లో అటూ ఇటూ తిరిగితే వెంకటమ్మ ఊరుకోదని వీధి అరుగు మీద కూర్చున్నాడు. మనసు గతంలోకి జారుకుంది. కుసుమ గుర్తుకొచ్చింది. పెళ్లికి 2 రోజుల ముందు ఆమెను కలిశాడు. మా అన్నయ్యను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నావట కదా. ఆమె కళ్లల్లో నుంచి బొటబొట కన్నీళ్లు కారాయి. చదువుకున్న అమ్మాయివి, ధైర్యంగా ఉండాలి గాని కన్నీళ్లు కారిస్తే ఎలా? మీ నాన్న ఒత్తిడితోనే నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావని నాకు తెలుసు. నువ్వు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలనే నేను కోరుకునేది. నేను ఎక్కడుంటాను? మీ అన్నయ్య గారి ఇంట్లోనే కదా. నేను కొత్త కోడలిగా అడుగు పెట్టబోయేది హైదరాబాద్ తీసుకువెళ్ళిపోతాడు మీ అన్నయ్య. పెళ్లి ముచ్చట్లు అన్నీ అయ్యాక బంగారు పంజరంలో చిలకలా బతకాలి అందామె తల వంచుకుని. అంతకు మునుపు ఇద్దరి మధ్య ఎంత ఆకర్షణ ఉండేది. గంటలు గంటలు ఒకరినొకరు చూసుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. దోసెళ్లతో వలపు కొలంలోని నీటిని తాగేయాలి అన్నంత ఉరకలు వేసే ఉత్సాహంతో ఉండేవాళ్లు. ఇప్పుడేమైంది? ఆ ఉత్సాహం ఆవిరైపోయిందా? పరిస్థితులకి తలవొగ్గి అదే మనుషులు, ఆలోచనలు మారిపోయాయి. అన్నను అనురాగంతో దగ్గరకు తీసుకో. నాకంటే నిన్ను అన్నయ్య గాఢంగా ప్రేమించాడు. తనని నువ్వు ప్రేమించటం లేదని తెలిసినా నీకోసం తప్పించాడు. అందర్నీ ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ విషయం చెప్పాలనే నీ దగ్గరకు వచ్చాను అన్నాడతను. సూటిగా కుసుమ కళ్ళల్లోకి చూడలేకపోయాడు. తన చూపులు ఆమె పాదాలపైన నిలిచాయి. బ్రహ్మచారిగా ఉండిపోకు. నీ జీవితంలోకి మరో అమ్మాయిని ఆహ్వానించు. నిండు మనస్సుతో ఆమెతో నీ ఆనందాన్ని పంచుకో అందామె. అది వరకు ఆమె మాట్లాడుతుంటే సుగంధం వెదజల్లినట్లుండేది. మల్లెపూలు వెదజల్లినట్లుగా అనిపించేది. ఇప్పుడు వాడిపోయి ఎండిన పూలను మరోవైపు చూస్తూ వెదజల్లుతున్నట్లుంది. అక్కడికొచ్చాడు మునిరత్నం. వాళ్ళిద్దరినీ చూడగానే అతనిలో కోపం సెగలై పొగలై రగిలింది. నువ్వు ఇంట్లోకి వెళ్ళు కుసుమ, తమ్ముడితో మాట్లాడాలి అన్నాడతను కుసుమ వైపు చూస్తూ. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో వినాలని ఉన్న మునిరత్నం చెప్పినట్లు చేయకపోతే మరింత రెచ్చిపోతాడని ఆమెకు తెలుసు. చెమ్మగిల్లిన కళ్లతో మెల్లగా ఇంట్లోకి వెళ్ళింది. కుసుమని నేను పెళ్లి చేసుకోబోతున్నాను నీకు తెలుసుగా, చాటుగా ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళైనా పర్వాలేదు, చాటుమాటుగా సరససల్లాపాలు సాగిద్దామని నూరు పోస్తున్నావా? అది కాదన్నా, నిన్ను ప్రేమగా చూసుకోమనే చెప్పాను. అనురాగం ఆప్యాయతలతో మీ ఇద్దరి సంసారం సాగాలని నే కోరుకునేది. చెడు ఆలోచనలు నా మనసులోకి రావు. తను స్పష్టంగానే అనేశాడు.
నా దగ్గర అలాగే మాట్లాడతావు. నేను పక్కన లేకపోతే ఆమె మీద చేయి వేసి ఊహలు గుసగుసలాడే అంటూ సినిమా పాటలు పాడతావా? కుసుమతో మళ్ళీ మాట్లాడను, నీ మనసు కష్టపెట్టను, ఆ టాపిక్ వదిలేయి. పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అని అడిగాడు. మరోసారి ఇంటి ముందు రామాయణం నడిపించకు, నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అన్న పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసినా ఆ పిల్లతో కబుర్లు చెబుతున్నాడు అని అనుకోరు అనేశాడు మునిరత్నం. అన్న మాట తీరు తెలుసు కాబట్టి మౌనంగా ఉండిపోయాడు. మీ ఇంటికి వెళ్ళు, ఇక్కడే నిలబడ్డావే అరిచాడు మునిరత్నం. వాళ్ళిద్దరి పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లి మండపంలో ఓ పక్కన నిలబడి ఆ పెళ్లి చూశాడు. అక్కడ నిలబడ్డావేమిటి? మీ అన్న దగ్గర నిలబడి పెళ్లి చూడు అన్నాడు శేషాచలం. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఎందుకొచ్చిన గొడవ? దూరంగానే నిలబడ్డాడు. ఊళ్ళో ఉండలేకపోయాడు. కాశీ వెళ్ళిపోయాడు. వైరాగ్యం తనను చుట్టుముట్టేయాలి. జీవిత అన్వేషణలో ఉండిపోవాలి. మనసులో ఎటువంటి ఆవేదన సంవేదన ఉండకూడదు. నెల రోజుల తర్వాత తిరిగొచ్చాడు. నువ్వు ఓసారి హైదరాబాద్ వెళ్ళి మీ అన్నయ్యను కలిసిరా అన్నాడు గురప్ప కొడుకుతో. అన్నయ్య నన్ను రమ్మనమని ఫోన్ చేశాడా? వాడేమీ నిన్ను పిలవలేదు. నీ చదువుకి కొంత అప్పయింది. 2 ఎకరాలు అమ్ముదాం అనుకుంటున్నాను. హైదరాబాద్కు వెళ్ళి మీ అన్నయ్యకు చెప్పిరా. ఆ తర్వాత చెప్పకుండా అమ్మేసుకున్నారు అని అంటాడు అన్నాడు గురప్ప. అన్నయ్య దత్తు వెళ్ళిపోయాడుగా, నీ పొలం మీద అతనికి ఏం హక్కు ఉంటుంది అన్నాడు. పొలం నా స్వాజితం, వాడికేమీ హక్కు లేదనుకో. పెద్ద కొడుకు కదా, వాడికో మాట చెబితే బాగుంటుంది. ఒకసారి నువ్వు వెళితే అన్నయ్య వదినల కాపురం ఎలా ఉందో చూసి రావచ్చు. నువ్వే వెళ్ళొచ్చు కదా, లేదా ఫోన్లో చెప్పు, నేను వెళ్ళను. అది కాదులే, నువ్వు ఒకసారి వెళ్ళిరా. నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు, ప్రయాణం చేయలేను. అక్కడికి వెళ్తే టెస్టులు చేయించి మంచి హాస్పిటల్లో నీకు వైద్యం ఏర్పాటు చేస్తాడుగా. 10 సార్లు ఫోన్ చేశా. ఇంట్లో ఉండి కూడా లేడని కుసుమ చేత చెప్పించాడు. వాడి సంగతి నీకు తెలుసు కదా, ఒక్కసారి వెళ్ళిరారా. తండ్రి మాట కాదనలేక హైదరాబాద్ వెళ్ళాడు. ఎందుకొచ్చావు అడిగాడు మునిరత్నం తమ్ముణ్ణి. ఒక తల్లి కడుపున పుట్టాం, చూడాలి అని ఉండదా? నాన్న నిన్ను చూసి రమ్మని గొడవ చేస్తుంటే వచ్చాను. తూర్పు పొలం 2 ఎకరాలు నాన్న అమ్ముదాం అనుకుంటున్నాడు. నీకు ఒక మాట చెబితే బాగుంటుంది అనుకుంటున్నాడు ఆయన. నాన్న ఆస్తిలో భాగం నేనేమీ కోరుకోవడం లేదుగా. నీ దగ్గరే నాన్నుంటున్నాడు. అన్ని విషయాలు నువ్వే చూసుకో. నన్నేమీ సంప్రదించాల్సిన అవసరం లేదు అన్నాడు మునిరత్నం. నరసయ్య వచ్చాడు హాల్లోకి. మణిరత్నాన్ని చూసి ఎప్పుడొచ్చారు చిన్నబాబు? స్నానం చేయండి, ఈలోపు భోజనం ఏర్పాట్లు చేస్తాను. నాన్నగారు కులాసయ్యేనా అన్నాడు దగ్గరకు వచ్చి భుజం సవరిస్తూ. వాడికేదో అర్జెంటు పనులున్నాయట. భోజనం ఏర్పాటు అవసరం లేదు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో. మునిరత్నం మాట్లాడుతూ తన వైపు కోపంగా చూడడం నరసయ్య గమనించాడు. అతను వెళ్ళిపోయాడు. వదిన ఎలా ఉంది? కొత్త హాస్పిటల్ పెట్టారట కదా, బాగా ఉందా ప్రాక్టీసు అడిగాడు తను. కుసుమని చూడాలని వచ్చావు కదా. చిచ్చి, ఇదే మనిషి. ఒక్క నిమిషం ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. తిరిగొచ్చేస్తుంటే వెనక నుంచి అన్న మాటలు వినిపించాయి. హాస్పిటల్ వైపు వెళ్లకు, ఆమెను డిస్టర్బ్ చేయొద్దు. ప్రశాంతంగా ఉన్నాము, మమ్మల్ని ఇలా వదిలేయి. బస్టాండ్కి ఆటోలో వచ్చేశాడు గాయపడిన మనసుతో. మరో సంఘటన గుర్తుకొచ్చింది మణిరత్నానికి. మేనమావ నారప్ప భార్యకు జబ్బు చేసింది. కడుపు కింద భాగంలో పేగులు బాగా వాచి గడ్డలు కట్టాయి. చిత్తూరు హాస్పిటల్లో పరీక్షలు చేయిస్తే హెర్నియా వచ్చింది, ఆపరేషన్ చేయించుకోక తప్పదు అని డాక్టర్ చెప్పాడు. హైదరాబాద్ వెళ్ళి మీ అమ్మాయి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోండి అని అన్నాడు అత్తతో. మునిరత్నానికి కుసుమకు నారప్ప ఫోన్ చేశాడు. కుసుమ చిత్తూరు వెళ్ళి తన దగ్గరుండి తల్లికి ఆపరేషన్ చేయిస్తానని భర్తకు చెప్పింది. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, మీ అమ్మని ఎక్కడికే తీసుకురమ్మని గట్టిగా మీ నాన్నకు చెప్పు అన్నాడు మునిరత్నం. భార్య ఇంట్లో లేనప్పుడు నారప్పకు ఫోన్ చేశాడు. మామా, మీ అమ్మాయిని చిత్తూరు వచ్చి దగ్గరుండి ఆపరేషన్ చేయించమని చెప్పింది. నీ మేనల్లుడు మణిరత్నం కదూ? కుసుమ అక్కడికి వస్తే ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చని తమ్ముడే ప్లాన్ చేసి ఉంటాడు అన్నాడు అతను. అల్లుడి మీద అసహ్యం వేసింది. వాడి బుద్ధి జన్మలో మారదు. పొరపాటున పెద్ద మేనల్లుడికిచ్చి పెళ్లి చేశాను. మన అమ్మాయికి నరకం చూపిస్తున్నాడు. అన్నిటికీ అడ్డుపుల్లలు వేస్తాడు. ఏ అవసరం వచ్చినా నిన్ను నన్ను హైదరాబాద్ రమ్మని చెబుతాడు. వాడి ఇంటికి వెళ్తే మనల్ని కాపలా కుక్కల్ని చేసేస్తాడు అంటూ వాపోయాడు నారప్ప అలివేలుతో. పాపం, ఆ అబ్బాయిని అనవసరంగా ఆడిపోసుకుంటాడు అల్లుడు గారు. మణిరత్నమే కదా నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి దగ్గరుండి అన్ని పరీక్షలు చేయించింది. హైదరాబాద్ వెళ్ళి మీ అమ్మాయి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోమని చెప్పింది కూడా మీ చిన్న మేనల్లుడే అంది అలివేలు. హైదరాబాద్ వెళ్దామా? కారు మాట్లాడతాను అన్నాడు నారప్ప.
వద్దొద్దు, ఇక్కడ హాస్పిటల్స్ లేవా, డాక్టర్ లేరా? అమ్మాయినే ఇక్కడికి వచ్చి దగ్గరుండి ఆపరేషన్ చేయించమని చెప్పండి అంది అలివేలు. కుసుమతో పాటు మునిరత్నం వచ్చాడు. ఎన్నో పనులున్నాయి హైదరాబాద్లో, కానీ భార్యని ఒంటరిగా పంపడం ఇష్టం లేదు. ఏదో అనుమానం. అమ్మా నాన్నలు చనిపోయినప్పుడు రానివాడు అత్తగారికి సుస్థి చేసిందనగానే పరిగెత్తుకొచ్చాడు. దగ్గరుండి అత్తగారికి ఆపరేషన్ చేయించాడు అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటే విన్నాడు తను. వాళ్ళకేం తెలుసు? అత్తగారి మీద అభిమానంతో రాలేదు. కుసుమకి కాపలాగా వచ్చాడు. తను ఎక్కడ వదినతో మాట్లాడతానోనని అన్న అనుమానం. అన్న భార్య కన్నతల్లితో సమానమని తన మనసుకు తెలుసు. ఆ మూర్ఖుడికేం తెలుసు? కుసుమ మందారం అడుగులో ఉన్నన్నాళ్ళు నారప్పమామ ఇంటి ఛాయలకే పోలేదు. వారం రోజులు తల్లి దగ్గరే ఉంది కుసుమ. తిరిగి హైదరాబాద్ వచ్చే ముందు, మీ అమ్మ నాన్నగారు చనిపోయినప్పుడు మీరు ఈ ఊరు రానే లేదు. కనీసం మీ తమ్ముడిని కలిసి పరామర్శ చేద్దాం అంది కుసుమ. ఇక్కడ ఉన్నామని తెలిసిన వారం రోజుల్లో వాడొచ్చి మనల్ని పలకరించలేదు. మనం వెళ్ళడం ఎందుకు అన్నాడు మునిరత్నం. అతని మాటలు పట్టించుకోకుండా తనను పలకరించడానికి ఇంటికొచ్చింది. భార్య వెనకే తోకలాగా వచ్చాడు. కానీ తను అక్కడుంటేగా. కుసుమ వచ్చిన రోజే మధురై వెళ్ళిపోయాడు. మీనాక్షి అమ్మవారి గుడికి దగ్గరలో ఉన్న హోటల్లో బస చేశాడు. జయంతికి ఫోన్ చేసి వాళ్ళిద్దరూ హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయారు అని తెలుసుకున్నాక ఊరికి తిరిగొచ్చాడు. ఇంట్లోకి రాగానే భార్య అడిగేసింది, అదేమిటి, మీ మేనమామ భార్యకి ఆపరేషన్ చేయిస్తున్నారని తెలిసినా కూడా ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? పాపం మీ వదిన మిమ్మల్ని పలకరించాలని మన ఇంటికొస్తే. జయంతి వైపు చూశాడు. ఏం సమాధానం ఇస్తాడు? ఇతరులతో మనసులో బాధ పంచుకునే విషయమేనా ఇది? జీవితంలో తన మనసులోని భావాలను పరులకు పంచుకోకుండా కాలం గడపడమే తను చేయగలిగిందదే. గుండె గుహల్లో దాచుకోవడమే తను చేయగలిగింది. అమ్మాయి ఫోన్ చేసిందా? భార్యను అడిగాడు. మీరు మీ అమ్మాయికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు తల్లి అని ఒక్క మాట అడగరు. నన్ను మాత్రం రోజు మౌనికకు ఫోన్ చేసి కనీసం 2 నిమిషాలైనా మాట్లాడని చెబుతూ ఉంటారు. అందరి మీద మీకు ప్రేమే, కానీ బయటపడరు అంది తన వైపు చూస్తూ. ముసిముసి నవ్వులు నవ్వుకుంది. అన్న మీద మాత్రం తనకు ప్రేమ లేదు. వదిన చనిపోయిందని తెలిసింది. ఆమెను అన్న ఎంతగానో ప్రేమించాడు. ఆమెను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేని మనిషి ఎలా తట్టుకుంటున్నాడో. వెంటనే వెళ్ళి అన్నయ్యను ఓదార్చాలి అనుకుంటూ హైదరాబాద్ వెళ్ళాడు. మౌనిక కూడా తనతో పాటు వచ్చింది. ప్రహరీ గేటు దగ్గరే తనను ఆపేశాడు. కనీసం వదిన శవాన్ని కూడా చూడనివ్వలేదు. ఇప్పుడేమో జీవితం చివరి అంచుకు చేరుకునేసరికి తనను చూడాలని కలవరిస్తున్నాడు. మానసికంగా తనను ఎన్ని విధాలుగా హింసించిన ఒక అమ్మ కడుపున పుట్టిన వాళ్ళం వెళ్ళి చూసి రావాలా? ఏం చెయ్యాలి? సందిగ్ధావస్థలో ఉండిపోయాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.